ఇప్పుడు మీకు ఒక బాప్తీసం ఏ బోధ మీద ఇవ్వబడుతుందో ఒక చిన్న స్కిట్ వేస్తాం, ఒకసారి చూడండి. ప్రభుదాసు, ఆరోను, ఇస్సాకు, కన్ను, ఈ నలుగురు ఒకసారి రండి. ఆరోను కాదు, బాబు ఒకసారి రండి. వీళ్ళకి ఒకసారి పైకి రండి, పైకి వచ్చేయండి. అటు నిలబడండి, అటు తిరిగి నిలబడండి. నేను ఈయనకి ఏం చెప్తున్నానంటే, మీరు మీ ఇంట్లో బాధలన్నీ పోతాయి, ఖచ్చితంగా బాప్తీసం తీసుకోండి అని ఈయనకి చెప్పాను. నేను ఎలా బాప్తీసం ఇస్తాను నీకు? ఆయనకి మాటలు రావట్లేదు. వీళ్ళ ఇంట్లో బాధలన్నీ పోతాయి, బాప్తీసం తీసుకోండి అని చెప్పా ఈయనకి ఆ బోధ. ఈయనకి ఏం చెప్పానంటే, బాధలు పోకపోయినా నువ్వు బాప్తీసం తీసుకో, బాధలు పోకపోయినా బాప్తీసం తీసేసుకో, మంచిది అని చెప్పా. ఏం చెప్పాను? బాధలు పోకపోయినా కూడా బాప్తీసం తీసుకో, మంచిది అని చెప్పి. బాధలు పోకపోయినా బాప్తీసం తీసుకో, నీకు మంచిది అని ఈయనకి చెప్పా. ఈయనకి ఏం చెప్తున్నానంటే, నువ్వు బాప్తీసం తీసుకుంటే తప్పకుండా మీకు లోన్ వస్తుంది, లేకపోతే ఒక 50 మేకలో ఏదో ఒకటి ఇప్పిస్తాం, లోన్ ఇస్తామని బాప్తీసం తీసుకోమంటున్నా ఈయన్ని. నువ్వు బాప్తీసం తీసుకుంటే నీకు తప్పక లోన్ వస్తుంది అని చెప్పి. ఈ 3 రకాల బోధలు ఉన్నాయి ఇప్పుడు. ఇదేమంటే, యేసు ప్రభు నీ పాపాల కొరకు మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు, నీవు యేసుని రక్షకుడిగా స్వీకరిస్తే నరకాన్ని తప్పించుకుంటావు. అలా నీకు అర్థమైతే బాప్తీసం తీసుకోవాలి. ఏం చెప్పారు? యేసు మన కోసం మరణించాడు, సిలువలో మన కోసం రక్తం కార్చడాన్ని మన కోసం పెట్టాడు కాబట్టి మనం బాప్తీసం తీసుకోవాలని చెప్పారు. వీళ్ళ నలుగురిలో ఏ బాప్తీసం కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ అంటారు. ఈయనకేం చెప్పాను? బాధలు పోతాయని చెప్పా. అసలు యేసయ్యే ఎన్నో బాధలు పొందాడు మన కోసం ఈ భూమి మీద. బాధలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. బాగా వినండి, బాధలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. యేసయ్య నందు విశ్వాసం ఉంచిన వారిని ఏం చెప్తుందంటే 91వ కీర్తనలో, ఆయన నిన్ను శ్రమలో నుండి రక్షిస్తాడు అని ఉంది. అంటే శ్రమలు కష్టాలు అనేవి మనకు ఆశీర్వాదంగా పంపిస్తాడు, కానీ అవి పోతాయని బాప్తీసం తీసుకోకూడదు. ఒకటి, ఒకవేళ వీనికి బాప్తీసం ఇచ్చానంటే కనుక నేను నరకానికి వెళ్తా. ఎవరికి? ఈయనకి బాప్తీసం ఇస్తే నేను నరకానికి వెళ్ళిపోతా ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలిసినట్టే చెప్పే, ఈయనకి వాక్యంలో ఉన్నట్టు చెప్పలేదు. ఈయనకి ఏం చెప్పానంటే, ఈయన కూడా తీసుకుంటే మంచిది కదా, మీ పక్కింటి వాళ్ళు తీసుకున్నారు కదా, ఇంట్లో 3 తీసుకున్నారు కదా, నువ్వు ఒక్కడ ఎందుకు ఖాళీగా ఉన్నావు, నువ్వు కూడా తీసుకో అని చెప్పి ఈయనకి. కొంతమంది అట్లా తీసుకుంటారు బాప్తీసాలు. ఎట్లా? ఇంట్లో అందరు తీసేసుకున్నారండి, మా వాడు ఒక్కడున్నాడు, వాడు కూడా ముంచేస్తే అయిపోద్దని నాకు బాధగా ఉంది అంటారు కొంతమంది. ఇది కూడా నరకానికి వెళ్ళిపోద్ది. అట్లా ఇచ్చినా కానీ నరకానికి వెళ్ళిపోద్ది. ఇదేం చెప్పాం? లోన్ వస్తుందంటే ఎగబడతారు జనం. మీకు బాగా డబ్బులు వస్తాయి, లోన్ ఇప్పిస్తాము, బాప్తీసం తీసేసుకో అంటే ఇట్లా వస్తాయి. యేసుకి ఆ మనిషికి సంబంధం ఉంటేనే బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం అనేది నా కొరకు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడన్నప్పుడు ఈ ప్రభు మాటల మీద మనసు పెట్టి అసలు ఏం జరిగింది, సిలువలో ఏం జరిగింది అనేది గ్రహించిన వారు వాళ్ళకి బాధలున్నా లెక్క చేయరు, కష్టాలున్నా లెక్క చేయరు. ఏది ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, నాకు అదంతా వద్దు,
నాకు ప్రభువు కావాలి అంటారు. కోర్టులో ఒక వ్యక్తి పెట్టాడు, వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు బాప్తీసం తీసుకుని దేవుని బిడ్డగా ఉండడం. కోర్టు కేసు పెట్టాడు. జడ్జి ముందు అలాంటి వ్యక్తి ఒక ఆయన అన్నాడు, వీడు యేసుని నమ్ముకుని బాప్తీసం తీసుకోవడం నాకు ఇష్టం లేదు సార్ అని చెప్పాడు. ఏమయ్యా ఏంటి అంటే, సార్ అది ఆయనకి నాకు సంబంధం అండి, ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు నేను తెలుసుకున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది యేసయ్యతో, అందుకే నేను బాప్తీసం తీసుకోండి. రేపు పనికి మనోడా నువ్వు వేసుకున్న షర్ట్ నాదేరా ఇచ్చేయి అని చెప్పాడు వాళ్ళ నాన్న. వెంటనే కోర్టు జడ్జి ముందు షర్ట్ ఇప్పేసి ఇచ్చేసాడు, తీసేసుకున్నాడు. అంటే బాప్తీసం తీసుకునే వాళ్ళకి దేవునికి సంబంధం ఉంటే అలా ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా వాళ్ళు బెదరు అదరరు అనమాట. అది కరెక్ట్, దేవుడు ఇష్టపడే బాప్తీసం అది. అలా తీసుకోవాలి. సరే, బోధలు 4 బోధలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పాను, బాగా గ్రహించాలి మీరు. 4 బోధల్లో మీరు ఏ బోధ ప్రకారం తీసుకోవాలి? ఏ బోధ? మన కోసం ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు అనేది దాని మీద బేస్ అయ్యి బాప్తీసం తీసుకోవాలి. అలా తీసుకుంటే మీరు ఆ రోజు నుండి ప్రభు కుటుంబంలోకి అడుగు పెడతారు. ఎందుకు చెప్తున్నానంటే 4వ మాట దగ్గరికి మనం వచ్చాం. వెళ్ళండి, మీ డ్రామా చేసినందుకు చాలా థ్యాంక్స్.